ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులున్నారు. వారిలో చిన్నవాడు తన తండ్రితో, నాన్నా, ఆస్తిలో నాకు రావలసిన భాగం నాకు ఇవ్వు అని అడిగాడు. తండ్రి తన ఆస్తిని వారిద్దరికీ పంచి ఇచ్చాడు. కొన్ని రోజుల్లోనే ఆ చిన్న కుమారుడు తన దగ్గర ఉన్నదంతా పోగు చేసుకుని సుదూర దేశానికి బయలుదేరాడు. అక్కడ తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ తన సంపదను విచ్చలవిడిగా ఖర్చు చేసింది. ఆ దేశంలో తీవ్రమైన కరువు రావడం వలన అతనికి ఇబ్బందులు మొదలయ్యాయి. కాబట్టి ఆ దేశస్థులలో ఒకని పొలంలో పందులు మేపే పనిలో చేరాడు. అతనికి బాగా ఆకలి వేస్తూ ఉండింది. ఎవరూ ఏమీ ఇవ్వలేదు. కాబట్టి అతడు పందులు మేస్తున్న పొట్టతో తన కడుపు నింపుకోవాలని చూశాడు. అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి దగ్గర పనిచేసే చాలామంది కూలివారికి కూడా సమృద్ధిగా ఆహారముంది, నేను ఇక్కడ ఆకలితో చస్తున్నాను. నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళి అతనితో, నన్నా, నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. నీ కుమారుడని అనిపించుకునే అర్హత కూడా నాకు లేదు. నన్ను నీ పనివారిలో ఒకనిగా పెట్టుకో అని చెప్తాను అనే ఆలోచనతో లేచి అతని తండ్రి దగ్గరకు వెళ్ళాడు. వాడు ఇంకా దూరంగా ఉండగానే వాని తండ్రి వాని చూసి వానిపై జాలిపడి పరుగుతుకుని వచ్చి వాని మెడమీద ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు వాడు తన తండ్రితో, నాన్నా, నీకు పరలోకానికి నీ విరోధంగా నేను పాపం చేశాను. ఇప్పటి నుండి నేను నీ కుమారుడను అని అనిపించుకోడానికి కూడా అర్హుని కాదు అని అన్నాడు. కాని వాని తండ్రి తన పనివారితో, త్వరగా విలువైన వస్త్రాలను తెచ్చి ఇతనికి ధరింపచేయండి, వీని చేతికి ఉంగరం పెట్టి కాళ్ళకు చెప్పులను తొడిగించండి, ఒక క్రొప్పున దూడను తెచ్చి వధించండి, మనం విందు చేసుకుని ఆనందిద్దాము. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, వీడు తప్పిపోయి దొరికాడు అని అన్నాడు. అలా వారందరూ అతనితో ఆనందించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వస్తున్నాడు. అతడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సంగీతనాట్యాల ధ్వని వినిపించింది. అప్పుడు అతడు తన పనివారిలో ఒకన్ని పిలిచి, ఇంట్లో ఏం జరుగుతుంది అని అడిగాడు. అందుకు ఆ పనివాడు, నీ తమ్ముడు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడని, నీ తండ్రి సంతోషంతో విందు చేయడానికి క్రొవ్విన దూడను వధించాడు అని చెప్పాడు. దానితో పెద్ద కుమారుడు కోప్పడి ఇంట్లోకి వెళ్లడానికి ఇష్టపడలేదు. కాబట్టి అతని తండ్రి బయటకు వచ్చి అతన్ని ఇంట్లోకి రమ్మని బ్రతిమాలాడు. కాని అతడు తన తండ్రితో, చూడు, ఇన్ని సంవత్సరాల నుండి నీకు దాస్యం చేస్తూ వచ్చాను, నీ మాటను ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యలేదు. అయినా నా స్నేహితులతో కలిసి సంతోషించడానికి ఒక చిన్న మేకపిల్లను కూడా నీవు ఎప్పుడూ నాకు ఇవ్వలేదు. కాని నీ చిన్న కుమారుడు నీ ఆస్తినంతా తిరిగి పాడుచేసి ఇంటికి తిరిగి వస్తే వీనికోసం క్రొవ్విన దూడను వధించి విందు చేస్తున్నావా అని అన్నాడు. అందుకు అతని తండ్రి, నా కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నాకున్నదంతా నీదే. కాని నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, అతడు తప్పిపోయి దొరికాడు, కాబట్టి మనం సంతోషించి ఆనందించాలి అని చెప్పాడు.